ఒకవైపు వలసదారులకు వ్యతిరేకంగా నిరసనలు, మరోవైపు జాత్యహంకారానికి వ్యతిరేకంగా ర్యాలీలు. ప్రపంచంలో అత్యంత ప్రఖ్యాతగాంచిన లండన్ మహానగరంలో ప్రస్తుత పరిస్థితి ఇది. లండన్ అంటే కేవలం యునైటెడ్ కింగ్డమ్ రాజధానిగానే కాదు, ఎకానమీ, ట్రేడ్, పాలిటిక్స్, ఎడ్యుకేషన్, ఫ్యాషన్, బిజినెస్, టెక్నాలజీ, టూరిజం ఇలా ప్రతి రంగంలోనూ లండన్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఇలాంటి ప్రాముఖ్యత కలిగిన లండన్ ఇప్పుడు ర్యాలీలు, నిరసనలతో హోరెత్తుతోంది. అసలు ఈ ఆందోళనలకు కారణం ఏంటి? అవి ఎలా మొదలయ్యాయి? లండన్ లో ఏం జరుగుతోంది? పాయింట్ బై పాయింట్ మీ ముందుంచబోతున్నాను. 2025 సెప్టెంబర్ 13 యునైటెడ్ కింగ్డమ్ పేరుతో లండన్ లోని వీధులంతా జనసంద్రంగా మారాయి. ఈ నిరసనలో 1,10,000 నుంచి 1,50,000 వరకు పాల్గొన్నారు. నగరంలోని వీధులంతా ప్లకార్డులు, నినాదాలతో మారుమోగాయి. మైగ్రెంట్స్ వచ్చి తమ ఉద్యోగాలు దోచేస్తున్నారని, లండన్ లోని సమస్యలకు వలసదారులే కారణమంటూ నిరసనకారులు స్లోగన్స్ వినిపించారు. నిరసన జరిగింది సెప్టెంబర్ 13నే. కానీ ఈ నిరసనలకు బీజం పడింది మాత్రం జూలై 25, 2025న. ఆ రోజు లండన్ శివార్లో 14 ఏళ్ల ఓ బాలికపై లైంగిక దాడి జరిగింది. ఇథియోపియా నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డాడు. దాంతో వలసదారులపై నిరసనలు ఆ రోజే మొదలయ్యాయి. ఇమిగ్రెంట్స్ నివాసం ఉంటున్న ఇల్లు, హోటల్స్ ని జనం ముట్టడించారు. వలసదారుల కారణంగానే ఇంగ్లాండ్ సంస్కృతి దెబ్బతింటుందన్న ఆలోచన వారిలో బలపడింది. అలా మొదలైన అసంతృప్తి భారీ నిరసనలకు దారి తీసింది. అయితే శాంతియుతంగా మొదలైన ఆ ర్యాలీ ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది. నిరసనకారులు పోలీసులపై రాళ్లు, బాటిళ్లు విసిరారు. దీని ఫలితంగా పోలీసులు 26 మందిని అరెస్ట్ చేశారు. కాగా ఈ నిరసనల నేపథ్యంలో టామీ రాబిన్సన్ అనే ఒక వ్యక్తి మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. అసలు ఎవరు ఈ టామీ రాబిన్సన్ అంటే, అతడు ఓ ఫార్ రైట్ లీడర్. ఫార్ రైట్ లీడర్ అంటే రాజకీయాల్లో రైట్ వింగ్ భావజాలాన్ని అనుసరించే వారన్నమాట. వీరెక్కువగా నేషనలిజం, యాంటీ ఇమిగ్రేషన్, మతం లేదా జాతి కోసం పనిచేస్తారు. ఈ రాబిన్సన్ ఏమన్నాడంటే, మైగ్రెంట్లు బ్రిటిష్ ప్రజల కంటే ఎక్కువ హక్కులు పొందుతున్నారని, దేశాన్ని నిర్మించిన వారికే హక్కులు కరువయ్యాయని ఆయన పేర్కొన్నాడు. అంటే స్థానికంగా ఉన్న వారికంటే వలస వచ్చిన వారే ఎక్కువ హక్కులు పొందుతున్నారని, ఇదే తమ కోపానికి కారణమని ఆయన చెబుతున్నాడు. లండన్ లో నిరసనలకు తమ మద్దతు తెలుపుతూ టెస్లా CEO ఒక వీడియో రిలీజ్ చేశాడు. అంతేకాదు ఫ్రాన్స్ కు చెందిన ఎరిక్ జేమూర్, జర్మనీకి చెందిన పీటర్ బ్రైస్ట్రోన్ వంటి యూరోప్ ఫార్ రైట్ నేతలు కూడా ఈ నిరసనలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇది ఒక సాధారణ నిరసన కాదు, ఒక భావజాల యుద్ధం. సేవ్ యూరోప్ అనే నినాదాలు ఇచ్చారు. ఓవైపు మైగ్రేషన్ కి వ్యతిరేకంగా లండన్ నిరసనలతో అట్టుడికి పోతుంటే, అదే సమయానికి మరో ర్యాలీ కొనసాగింది. స్టాండ్ అప్ టు రేసిజం అనే సంస్థ ఆధ్వర్యంలో 5,000 మందితో ఓ శాంతియుత ర్యాలీ కొనసాగింది. వి వాంట్ ఈక్వాలిటీ, నో టు రాసిజం, ఒకే దేశంలో అందరం సామరస్యంగా జీవిద్దాం అన్న నినాదాలతో వారు ర్యాలీ తీశారు. అయితే ఈ రెండు నిరసనలను కంట్రోల్ చేయడం అక్కడి పోలీసులకు సవాలుగా మారింది. 1000 మందికి పైగా పోలీసులు అక్కడ విధుల్లో ఉన్నారు. కానీ పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. హింస చెలరేగింది. ఫలితంగా పలువురు పోలీస్ అధికారులు గాయపడ్డారు. దీంతో 25 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక లండన్ లో జరిగిన ఈ హింసను ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్రంగా ఖండించారు. యాంటీ ఇమిగ్రేషన్ ప్రొటెస్ట్లను బ్రిటన్ ఎప్పుడు సహించబోదని ఆయన స్పష్టం చేశారు. జాతీయ జెండాను ముసుగుగా కప్పుకొని నిరసనలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఎరుపు, తెలుపు కలగలిపిన బ్రిటిష్ జెండా దేశ వైవిధ్యానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. స్కిన్ కలర్ ఆధారంగా నిరసనలు చేపడితే తాము ఎన్నటికీ సహించబోమని ఆయన స్పష్టం చేశారు. మరి మున్ముందు ఈ నిరసనలు ఎలాంటి టర్న్ తీసుకుంటాయని అందరూ ఆందోళన చెందుతున్నారు. మీ అభిప్రాయాన్ని కమెంట్స్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.